హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. నేను ఇప్పుడు తెనాల్లో ఉన్నాను. ఇప్పుడు నా సోమసుందరపాలెం విలేజ్ టూర్ అలాగే నా హోమ్ టూరు చూపించబోతున్నాను. చూసేద్దాం పదండి. ఇదిగోండి వెనక తెనాలి సెంటర్ ఇది. ఇప్పుడు ఎక్కడ ఆగకుండా ఈ రోడ్డు స్ట్రైట్గా వెళ్తూ ఉండండి. ఇదిగోండి మంగళగిరికి 26 కిలోమీటర్స్ ఉంది. ఇది ఇటువైపు అయితే బస్ స్టాండ్. ఇదిగోండి మీరు చూడండి, ఇది బస్ స్టాండ్. మీరు సోమసుందరపాలెం ఇటైనా వెళ్ళొచ్చు, ఇటు వెళ్తే మీకు దగ్గర. ఇదిగోండి ఎక్కడ ఆగకుండా ఇలానే వెళ్ళండి. ట్వంటీ 25 కిలోమీటర్స్ అయితే ఉంది. అదిగోండి వినాయకుడి స్టాట్యూ అయితే వచ్చేస్తుంది. అదిగోండి వినాయకుడి స్టాట్యూ. ఇక్కడ చాలా ఫేమస్ అన్నమాట గుడి. ప్రతి వెనస్డే వచ్చి అందరు ఇక్కడ పూజలు అనేవి చేస్తారు. ఎక్కడ ఆగకుండా స్ట్రైట్గా వెళ్ళండి. స్ట్రైట్గా వెళ్ళండి ఎక్కడ ఆగకుండా. ఇదిగోనండి ఇదే సోమసుందరపాలెం విలేజ్. వచ్చేసాము, దాదాపుగా 1 కిలోమీటర్ ఉంది, వచ్చేసాము. ఎక్కడ ఆగకుండా స్ట్రైట్గా వెళ్దాము. ఎంత పీస్ఫుల్గా ఉందో. బైక్ మీద వెళ్తుంటే ఇంట్లో ఏసీలో ఉన్నట్టుందండి. ఇంట్లో ఏసీ ఉన్నట్టుంది. ఎంత ఫ్లై అవుతుందో చూడండి, అంత గాలి ఉంటుంది ఇక్కడ సోమసుందరపాలెం విలేజ్ అనేది. ఇదిగోండి ఇటువైపు వెళ్తే కట్టవరం అండి. ఇటువైపు వెళ్తే కట్టవరం. అదిగోండి ఎంత పీస్ఫుల్గా ఉందో, లైఫ్లో మీరు మర్చిపోలేరు. ఇప్పుడు ఆ వెహికల్ వెళ్తాను చూసారా, ఆ వెహికల్ వెళ్తాను నా పక్క సందేనండి. నా హోమ్ టూరు చూపిస్తాను. ఎక్కడ ఆగకుండా ఇంతే ముందుకు వచ్చేసేయండి. ఇదిగోండి ఇక్కడ శివాలయం గుడి కనపడుతుంది కదా, ఇది ఇప్పుడు రీసెంట్గా తీసేశారు. ఇప్పుడు మనకి వర్క్ అనేది తొందరలో మొదలు పెడతారు. ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఈ 2 డివైడర్స్ ఉన్నాయి కదా, ఈ 2 డివైడర్స్ ఇట్లా 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 వెళ్ళండి. ఇదిగోండి చేయి చూపిస్తున్నాను కదా, అట్లా వెళ్ళండి. అదిగోండి అదే సోమసుందరపాలెం విలేజ్. ఈ పక్క సందుకు తిరగండి. తిరిగిన తర్వాత ఎక్కడ ఆగకుండా అంతే వెళ్ళండి. ఇదేనండి కాలువ. ఎక్కడ ఆగకుండా స్ట్రైట్గా వెళ్ళండి. నేను స్ట్రైట్గా వెళ్తే అదిగోండి అదే మా ఇల్లు.
ఇదిగోండి అకాల ఆర్ట్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాజకీయ నాయకులది, సినిమా హీరో విగ్రహాలు కానీ, మీ ఇంట్లో ఎవరన్నా చనిపోయిన వాళ్ళ విగ్రహాలు కానీ చాలా చక్కగా మీ చెప్పిన విధంగా డిజైన్ చేసి చక్కగా తయారు చేస్తారు. ఇదైతే శ్మశానం అండి. ఈ శ్మశానం పక్క సందులోకి తిరగండి. పక్క సందులోకి తిరిగినట్లయితే మీకు ఈ సందు కనపడుతుంది కదా, ఈ సందు కాదండి, అక్కడ 2 షాపులు అద్దెకు ఇవ్వబడును అని పెట్టారు. ఇక్కడ మీరు ఓన్ బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ కూడా చేయొచ్చు. కాంటాక్ట్ నెంబర్ అక్కడ ఉంది, కావాలంటే నేను తర్వాత మీకు కామెంట్ బాక్స్లో పెడతాను. ఇప్పుడైతే ఇదిగోండి, ఇదే మా హోమ్ టూర్ అనేది. దాదాపుగా వచ్చేసాము. ఆ బ్లూ కలర్ బిల్డింగ్ కనపడుతుంది కదా, అదేనండి నేను ఉంటున్న హౌస్.